సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసినట్టుగా 1540లో ఏమైంది, ఇన్ఫ్యాక్ట్ కనౌజ్ యుద్ధం అని చెప్పేసి పిలుస్తాం. కనౌజ్ యుద్ధం లోపల మొఘల్స్ హుమాయూన్ ఓడిపోతాడు. హుమాయూన్ ఓడిపోయి ఈ 1540 నుంచి 55 వరకు అనగా ఒక 15 ఏళ్ల పాటు ఈ ఢిల్లీ సామ్రాజ్యాన్ని మొఘల్స్ పరిపాలించరు. సూర్ వంశం అని చెప్పేసి భారతదేశంలో రెండవ ఆఫ్ఘన్ వంశం వీళ్ళది. వెరీ ఫస్ట్ టైం బహలల్ లోడి, సో లోడి వంశం తీసుకొస్తాడు కదా ఢిల్లీ సుల్తాన్స్ లోపల, అది ఫస్ట్ ఆఫ్ఘన్ వంశం అయితే ఈ సూర్ వంశం అని చెప్పేసి రెండవది. హుమాయూన్ ఓడిపోతాడు. సో మన షేర్షా గెలుస్తాడు. సో ఇతను భారతదేశం లోపల సూర్ వంశం యొక్క స్థాపకుడు అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ 15 ఏళ్ల పాటు 1540 నుంచి 55 వరకు భారతదేశాన్ని మొఘల్స్ కాకుండా సూర్ వంశం పరిపాలిస్తుంది. సో ఫస్ట్ చూస్తే ఎవరు ఈ సూర్ వంశం చూస్తే వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘన్స్ వీళ్ళు. సో ఆఫ్ఘన్స్ ఈ లోడి వంశం స్థాపన అప్పుడు భారతదేశానికి వస్తారు. బహలల్ లోడి భారతదేశంలో మొట్టమొదటి ఆఫ్ఘన్ వంశ స్థాపకుడు. బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, చివరిలో వచ్చేది లోడి వంశం కదా. ఇదే భారతదేశంలో మొట్టమొదటి ఆఫ్ఘన్ వంశం అని చెప్పేసి పిలుస్తాం. ఈ లోడి పరిపాలన కాలంలో ఇండియన్స్కి వచ్చిన వారే సెకండ్ ఆఫ్ఘన్స్, ఫేమస్ నోన్ యాజ్ సూర్ వంశం అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రశ్న వస్తే ఎలా వస్తుంది అంటే భారతదేశంలో తొలి ఆఫ్ఘన్ పాలకులు ఎవరని చెప్పేసి చూస్తే లోడి పాలకులు. అదేవిధంగా రెండవ ఆఫ్ఘన్ వంశం చూస్తే కనుక సూర్ వంశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి చూద్దాం. వాస్తవంగా షేర్షా యొక్క పేరు ఫరీద్. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఫరీద్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఫరీద్ గానికి 3 ఉంటాయి బిరుదాలు. సో 3 బిరుదాలు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చింది. ఫస్ట్ చూస్తే ఇతనికి షేర్ ఖాన్ అని చెప్పేసి బిరుదు వస్తుంది. ఈ షేర్ ఖాన్ అని చెప్పేసి ఎలా వస్తుందంటే ఇతను పులిని ఎటువంటి ఆయుధం లేకుండా నేరుగా వెళ్ళి చంపిస్తాడు. అప్పుడు బీహార్ యొక్క పరిపాలించే గవర్నర్ బహర్ ఖాన్ అని చెప్పేసి ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బహర్ ఖాన్ అని చెప్పేసి ఉంటాడు. ఈ బహర్ ఖాన్ను ఈ ఫరీద్కి షేర్ ఖాన్ అని చెప్పేసి బిరుదు ఇచ్చిండు. ఇది యూపీఎస్లో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో బహర్ ఖాన్ పేరు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ లోపల. తర్వాత షేర్ షా అని చెప్పేసి బిరుదు వస్తుంది. సో షేర్ షా అని చెప్పేసి ఎవరు ఇవ్వలేదు, తానే తీసుకోవడం జరిగింది. ఎప్పుడు అంటే 1539లో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, చౌసా యుద్ధం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ హుమాయూన్ మీద మన షేర్ షా గెలుస్తాడు. అప్పుడే నేను షేర్ షా అని చెప్పేసి బిరుదు తనకు తాను ఇచ్చుకోవడం జరిగింది. షా అంటే రాజు అని చెప్పేసి వస్తుంది. సో 1539లో చౌసా యుద్ధం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. హుమాయూన్ వర్సెస్ షేర్ షా లేదా షేర్ ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో అప్పుడు షేర్ షా అని చెప్పేసి వస్తుంది. ఇంకొకటి న్యాయ సింహ అని చెప్పేసి కూడా బిరుదు ఉంటుంది. ఇది ఎవరు ఇచ్చిందంటే సో తానే తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ న్యాయం విషయంలో నేనే గొప్ప అని చెప్పేసి హిందూ ముస్లిమ్స్ మధ్య విభేదాలు లేకుండా న్యాయ పరిపాలన చేస్తాడు కాబట్టి తనకు తానుగా ఈ బిరుదు తీసుకోవడం జరిగింది. ఈయనే ఫస్ట్ ఈ షేర్ షా కంటే ముందు, షేర్ ఖాన్ కంటే ముందు ఫరీద్ అని చెప్పేసి ఉన్నాడు కదా. సో బీహార్లో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం పేరు ససరం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ తొలిసారిగా తన యొక్క రెస్పాన్సిబిలిటీ, తన యొక్క విధులు చేయడం జరిగింది ఈ బహర్ ఖాన్ నాయకత్వం లోపల. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ తండ్రి హసన్ ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ లోడీ టైం లోపల ఇండియాకి వస్తాడు. బీహార్ దగ్గరనే పనిచేస్తాడు. ససరం ఇతను చాలా ఇష్టమైన ప్రదేశము కాబట్టి తన యొక్క సమాధిని ఎవరు ఈ షేర్ షా బతికి ఉండగానే నిర్మించుకుంటాడు. ఒక సరస్సు మధ్యలో ఉంటుంది ససరం అని చెప్పేసి, వెరీ ఫేమస్ సమాధి అది. సో ఇది మీకు స్టార్టింగ్లో జస్ట్ షేర్ ఖాన్ గురించి లేదా షేర్ షా గురించి పరిచయం మాత్రమే. ప్రశ్న వస్తే కనుక షేర్ ఖాన్ బిరుదు ఇచ్చిన వ్యక్తి అని చెప్పేసి వచ్చింది. ఈ షేర్ షా బిరుదు ఏ వార్ తర్వాత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇతని గురించి పుస్తకాలు చూస్తే వెరీ ఫేమస్ పుస్తకం ఉంటుంది, తారిక్ ఈ షేర్ షాహి అని చెప్పేసి ఉంటుంది. షాహి అంటే మళ్ళీ రాజు కిందకే వస్తుంది. సో ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఈయన యొక్క స్కాలర్ అబ్బాస్ ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో అబ్బాస్ ఖాన్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఈయన టైం లోపల. ఇది ఒకటే పుస్తకం మీకు కనిపిస్తుంది. అచ్చా ఇంకో పుస్తకం ఉంటుంది మాలిక్ మహమ్మద్ జైసీ.
మనము అల్లావుద్దీన్ దగ్గర డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ రాణి పద్మావతి అని చెప్పేసి హిందీ భాషలో రాస్తాడు. ఆ మాండలికం పేరు అవధి అని చెప్పేసి పిలుస్తాం. సో ఆయన పుస్తకం రాసింది ఈ షేర్షా టైంలోనే రాస్తాడు. మాలిక్ మహమ్మద్ జైసీ అనే రచయిత ఈ రాణి పద్మావత్ పుస్తకాన్ని హిందీ భాషలో అవధి మాండలికం రాసింది షేర్షా టైం లోపలనే. సో అబ్బాస్ ఖాన్ ఏమంటాడు అంటే ఈ షేర్షా టైంలో ఉన్న పోలీస్ వ్యవస్థ గురించి ఒక గొప్ప వ్యాఖ్య చేస్తాడు. ఏమని అంటే అక్కడ ఎంత లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటుందంటే, ఒక వృద్ధ మహిళ, మొత్తం తెల్ల వెంట్రుకలు ఉంటాయి కంప్లీట్గా, ఒక వృద్ధ మహిళ ఇంత బంగారాన్ని ఒక బుట్టలో నెత్తి మీద పెట్టుకొని సో పట్టపగలు అర్ధరాత్రి ప్రయాణం చేస్తుందట. ఏ ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదు బంగారం వైపు, ఆ వృద్ధ మహిళ వైపు. ఎందుకోసమంటే షేర్షా పట్ల ఉన్న భయము, శిక్షలు చాలా కఠినంగా ఉండేటివి కాబట్టి. సో పోలీస్ వ్యవస్థ అంత సిస్టమేటిక్గా ఉంది. కార్న్వాలిస్ కంటే ముందే భారతదేశం లోపల షేర్షా పోలీస్ సిస్టమ్ తీసుకొస్తాడు. ఇంకా అబ్బాస్ ఖాన్ ఏమంటాడు అంటే ఇతనికి ఫాక్స్ లాగా, అంటే ఈ నక్క తెలివి అని చెప్పేసి పిలుస్తాం, కన్నింగ్ అని అంటే తెలివైన నక్క అని చెప్పేసి మీకు కథ ఉంటుంది కదా. సో అంతటి తెలివి ఉంటుంది. అదేవిధంగా యాక్టింగ్ యాజ్ లయన్, ఒక సింహంలాగా ప్రవర్తన ఉంటుందని చెప్పేసి ఈ అబ్బాస్ ఖాన్ ఈ పుస్తకం లోపల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక వ్యాఖ్య గుర్తుపెట్టుకోవాలి, ఈ వృద్ధ మహిళ స్టోరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ నక్క తెలివి సింహం ధైర్యం అని చెప్పేసి అది జస్ట్ బయట పుస్తకాల్లో మీకు కనిపిస్తుంది. సో ఈయన యొక్క రీఫార్మ్స్కి వెరీ ఫేమస్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ షేర్షా లేకుంటే ఈ సూర్యవంశం మీద. రీఫార్మ్స్ వచ్చేసి వెరీ ఫేమస్. ఈ అక్బర్ యొక్క చాలా రీఫార్మ్స్కి, రిలీజియస్ పాలసీ కావచ్చు, రెవెన్యూ పాలసీ కావచ్చు, ఎకనామిక్ పాలసీ కావచ్చు, ఈ షేర్షా యొక్క రీఫార్మ్స్ని అనుసరణ కావడం జరిగింది. కాబట్టి ఇది ఈ అక్బర్ యొక్క పూర్వగామి షేర్షా అని చెప్పేసి సో వ్యాఖ్యానించండి ప్రశ్న వస్తుంది. అంటే అక్బర్ చాలా పాలసీ విషయంలో షేర్షాని ఫాలో కావడం జరిగింది. అది ఫేమస్ క్వశ్చన్. అది అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ ఈ షేర్షాని లింకప్ చేస్తూ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ వస్తుంది. రెండే క్వశ్చన్స్ అండి. ఒకటేమో అంబేద్కర్ యొక్క విధానాలకి పూర్వగామి షేర్షా వ్యాఖ్యానించము, యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెకండ్ది అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ షేర్షా యొక్క రీఫార్మ్స్ని సరిపోల్స్తూ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది 2 క్వశ్చన్స్ మనం గ్రూప్ 1 మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది షేర్షా గురించి మనకి పరిచయం మాత్రమే. సో నెక్స్ట్ క్లాస్లో ఇదే రోజు షేర్షా యొక్క ఫేమస్ రెవెన్యూ రీఫార్మ్స్ అండ్ ఎకనామీ రీఫార్మ్స్ ఉంటాయి. దీని తర్వాత మరికొన్ని రీఫార్మ్స్ డిస్కస్ చేద్దాం. షేర్షా యొక్క రీఫార్మ్స్ నేరుగా గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న వస్తుంది. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో కూడా చాలాసార్లు ప్రశ్న రావడం జరిగింది. ముఖ్యంగా ఈయన యొక్క ఎకనామీ రీఫార్మ్స్ అండ్ రెవెన్యూ రీఫార్మ్స్ ఫేమస్. ఎస్, సమ్ రిఫార్మ్స్ ఆర్ దేర్, బట్ ఇవి 2 అయితే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఫస్ట్ కొన్ని వ్యాఖ్యానాలు పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి అవసరం ఉంటుంది. ఫస్ట్ ఈ షేర్షా యొక్క రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అశోకుడితోటి, దాంతోపాటు వెరీ ఫేమస్ చాణక్య, సో వీళ్ళతోని పోల్చిన వ్యక్తి ఫ్రెడరిక్ విలియం అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్రెడరిక్ విలియం అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఈ షేర్షా అని చెప్పేసి ఒకటి. సెకండు, ఈయన బ్రిటిష్ వాళ్ళకంటే మించిన వ్యక్తి. ఇందులో రీఫార్మ్స్ లోపల చాలా బ్రిటిష్ పాలసీస్కి ఈయన యొక్క పాలసీ మూలమట అని చెప్పింది కీన్స్. సో బ్రిటిష్ పాలసీ కంటే మించిన వ్యక్తి అని చెప్పేసి చెప్పిన వ్యక్తి సో కీన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ అక్బర్ యొక్క విధానాలకు ఒక మార్గదర్శకాలుగా షేర్షా యొక్క రీఫార్మ్స్ పనిచేస్తాయని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఆర్పి త్రిపాఠి అండి. సో ఆర్పి త్రిపాఠి ప్రకారము అక్బర్ యొక్క విధానాలకు పూర్వగామి అని చెప్పేసి పిలుస్తాం. ఇదే నేరుగా ప్రశ్న వచ్చిందండి. ఈ త్రిపాఠి యొక్క వ్యాఖ్యానాలు మొత్తం మనం మెయిన్స్లో వాడుకోవచ్చు. అక్బర్ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పూర్వగామి షేర్షా అని చెప్పేసి పిలుస్తాం. సో అటువంటి రీఫార్మ్స్లో మీకు ఫస్ట్ వస్తుంది ట్రేడ్ అండ్ కామర్స్ అని చెప్పేసి. సో ట్రేడ్ అండ్ కామర్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ నేరుగా ప్రశ్న వస్తుంది కాబట్టి. సో సెకండ్ రీఫార్మ్స్ మనకి రెవెన్యూ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా కొన్ని రీఫార్మ్స్ మనం డిస్కస్ చేద్దాం. మిలిటరీ అని చెప్పేసి, జ్యుడిషియల్ రీఫార్మ్స్ అని చెప్పేసి, పోలీస్ అండ్ ల్యాండ్ ఆర్డర్ అని చెప్పేసి,
పబ్లిక్ వెల్ఫేర్ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి. బట్ ఇందులో 2 అయితే ఫేమస్. ఒకటి ట్రేడ్ అండ్ కామర్స్, ఐ మీన్ ఎకనామీ రీఫార్మ్స్, దాంతోపాటు రెవెన్యూ రీఫార్మ్స్ అండి. సో ప్రజెంట్ ఉన్న చాలా రీఫార్మ్స్కి, చాలా మెథడ్స్కి ఇవే ఒక మూల ఆధారంగా పనిచేస్తున్నాయి. సో ట్రేడ్ అండ్ కామర్స్ చూస్తే, సో మీకు ఎకనామిక్ ఎందుకు వస్తుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పేసి కొన్ని రహదారులు నిర్మించడం జరిగింది వెరీ ఫస్ట్ టైం. ఇన్ఫ్యాక్ట్ ఈ డౌలర్సీ కంటే ఈ రహదారుల విషయం లోపల ఈయనే ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అందులో మన పుస్తకాల్లో 4 ఉన్నాయి కాబట్టి 4 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. చెప్పేది ట్రేడ్ అండ్ కామర్స్ రిఫార్మ్స్, అందులో ఫస్ట్ 4 రహదారులు అని చెప్పేసి, సో 4 రోడ్స్ని నిర్మిస్తాడు. అందులో ఫస్ట్ది గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రాచీన భారతదేశంలో ఉండేది, తర్వాత చెడిపోయింది, తిరిగి రీస్టోర్ చేయడం జరిగింది. గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు సో నార్త్ వెస్ట్ ఇండియా నుంచి చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ ఈ బంగ్లాదేశ్లో ఉన్న సోనార్ గావ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంగ్లీష్ వర్డ్ మీకు సేమ్ అండి. సో SONARGAON అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మీకు సింధు ప్రాంతం అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సింధు రివర్ అని చెప్పేసి ఉంటుంది కదా కాబూల్ నుంచి. సో కాబూల్ నార్త్ వెస్ట్ ఇండియాలో ఉన్న సింధు ప్రాంతం లేదా కాబూల్ నుంచి చూస్తే బంగ్లాదేశ్లో ఉన్న సోనార్ గావ్ వరకు ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్ని నిర్మించిన వ్యక్తి షేర్షా. వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇక్కడ నుంచి సింధు ప్రాంతం నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా అనుకుంటే సింధు ప్రాంతం నుంచి మీకు బంగ్లాదేశ్ వరకు సోనార్ గావ్ అని చెప్పేసి పిలుస్తాం. గ్రాండ్ ట్రక్ రోడ్డు నిర్మించాడు. ఫస్ట్ది మీకు ఇది ఫస్ట్ది అండి. సెకండ్ది మీకు ఆగ్రా నుంచి 2 ఉంటాయండి. ఆగ్రా నుంచి చిత్తోరు ఒకటి నిర్మిస్తాడు. తర్వాత 3వది ఈ ఆగ్రా నుంచి బుర్హాన్పూర్ అని చెప్పేసి. సో బుర్హాన్పూర్ ఎక్కడ ఉంటుందండి? ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ వచ్చింది ఇంతకుముందు TGPS విషయంలో కావచ్చు, లేదా APPS విషయంలో కావచ్చు, కరెంట్ అఫైర్స్లో వచ్చింది. బుర్హాన్పూర్ ఏంటి అంటే భారతదేశం లోపల ఈ హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ డిస్ట్రిక్ట్గా బుర్హాన్పూర్. ఏంటి క్వశ్చన్? హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి కుళాయి వాటర్ సప్లై చేస్తున్న ఫస్ట్ డిస్ట్రిక్ట్ బుర్హాన్పూర్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా మనం లింకప్ చేసుకోవాలి సబ్జెక్ట్ని గ్రూప్ 2 రావాలి అంటే. అండ్ 4థది ఈ లాహోర్ నుంచి ముల్తాన్ వరకు. ఇందులో మీకు ఏది బాగా అవసరం అంటే ఈ గ్రాండ్ ట్రక్ రోడ్ అని చెప్పేసి చాలాసార్లు ప్రశ్న రిపీట్ అయింది UPSC లోపల, TGPS లోపల కూడా. సింధు ప్రాంతం నుంచి కొన్ని పుస్తకాల్లో కాబుల్ అని చెప్పేసి ఉంటుంది, అది కరెక్టే. సో కాబుల్ లేదా సింధు ప్రాంతం నుంచి చూస్తే సోనార్ గావ్ వరకు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 4 రహదారులు అండి. ఈ రహదారులు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు అలసిపోతారు. వాళ్ళకి సత్రం అని చెప్పేసి, విశ్రాంతి భవనం అని చెప్పేసి మీకు కనిపిస్తుంది మనము వెళ్తూ ఉండంగా. ఈ ముఖ్యంగా టోల్ గేట్స్ దగ్గర కనిపిస్తుంది కదా. సో వాటిని సరాయి అని చెప్పేసి, సరాయి ఇంగ్లీష్ వర్డ్ చూస్తే మీకు సరాయి అంతే. సో సరాయి అని చెప్పేసి ఈ పేరుతోని విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడం జరిగింది. అచ్చా, ఇంకోటి ఈ విశ్రాంతి గదుల్లో కూడా సెక్యులర్ ఐడియాలజీ కనిపిస్తుంది మీకు. హిందువులకి వేరే ఉంటుంది, హిందువుల యొక్క వంటకాలు బ్రాహ్మణ్స్ వండుతారు అక్కడ. ముస్లింలకి వేరే ఉంటుంది. అంటే సెక్యులర్ ఐడియాలజీ కనిపిస్తుంది ఈ విశ్రాంతి గదుల ఏర్పాటు విషయంలో. కొంతమంది హిందువులు ముస్లిమ్స్ హోటల్స్ పోరు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి కంప్లీట్గా హిందువులు వెళ్ళే ప్రాంతాలు వేరే ఉంటుంది సరాయి లోపల, వాళ్ళ యొక్క గదులు, వాళ్ళ యొక్క హోటల్స్ వేరే ఉంటాయి. అదేవిధంగా ముస్లిం వాళ్ళకు కూడా వేరే ఉంటుంది. ఈయన ఉన్నది మధ్యయుగం లోపల. అప్పుడే మతపరమైన సహనం కలిగిన వ్యక్తి మన షేర్షా, మన అక్బర్ అని చెప్పవచ్చు. వై? బికాస్ వీళ్ళు విన్న యుగం అనేది మీడివల్ హిస్టరీ చూస్తే ఎక్కువ మీకు మతం పరంగా కల్లోలాలు పెద్దగా కనిపించకపోయినా స్పష్టమైన మత సహనం కనిపించదు. ముస్లిం కింగ్స్ ఉంటారు, హిందువులు ప్రజలు ఉంటారు. సో వీళ్ళు ప్రజల్ని హింసిస్తూ ఉంటారు జనరల్గా. బట్ వెరీ రేర్ పర్సనాలిటీ అక్బర్ అండ్ షేర్షా అని చెప్పేసి. ఇక్కడ మీకు చూస్తే వేరు భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది తమ యొక్క ప్రయాణం లోపల అలసిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు కదా, వాళ్ళకి కొన్ని హోటల్స్ లాంటివి ఏర్పాటు చేసినాం. దీనివల్ల ఏమైందంటే సరాయిలు కాస్త చిన్నపాటి పట్టణాలుగా డెవలప్మెంట్ అయినాయి. సరాయి కాస్త ఏమైంది, విశ్రాంతి గదులు కాస్త హోటల్స్ అట్లా కొన్ని డెవలప్ అయిపోయి షాపులు అయిపోయి చిన్న పట్టణాలుగా డెవలప్మెంట్ కావడం జరిగింది. వీటిని మనము సో కస్బాస్గా పిలుస్తాం. QUASBAS అని చెప్పేసి పిలుస్తాం.
ఏంటి ఈ సరాయిలు క్రమంగా చిన్నపాటి టౌన్స్గా మారినాయి. పెద్ద టౌన్స్ ఏం కాదు, చిన్నపాటి టౌన్స్గా మారినాయి. వీటిని సో కాస్బాస్గా పిలుస్తాం. తర్వాత ఈ సరాయి విశ్రాంతి గదులే తపాలా కేంద్రాలుగా పనిచేస్తాయి. వీటిని మనము డాక్ చౌకీ అని చెప్పేసి పిలిచినాం. సో డాక్ చౌకీ అని చెప్పేసి పిలిచినాం. ఏంటి, ఒకటేమో కాస్బాస్ అంటే ఏంటి, మధ్యయుగంలో సరాయిలు చిన్న చిన్న పట్టణాలు డెవలప్మెంట్ అయినాయి. దట్ ఈస్ కాల్డ్ కాస్బాస్ అని చెప్పేసి పిలుస్తాం. అది పర్షియన్ వర్డ్, ఇంగ్లీష్ తెలుగులో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సరాయిలు ఏమవుతుందంటే వీళ్ళు ఇదొక సరాయి అండి. ఇక్కడ మీకు 2 కోసుల దూరం ఉంటుంది. అంటే 2 కోసులు అంటే 8 km అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఇంకో సరాయి ఉంటుంది. ఇవి పోస్ట్ ఆఫీస్ మాదిరిగా పనిచేస్తాయి. ఎట్లా అంటే గుర్రాల మీద వెళ్తాడు పోస్ట్ మ్యాన్, ఇక్కడికి వస్తుంది ఫస్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి చేరవేస్తే ఇక్కడ ఉన్న వ్యక్తి మళ్ళీ ఇట్లా అడ్రస్ క్రమంగా వెళ్ళిపోతుంటుంది. అంటే సరాయిలు కాస్త టౌన్స్ మాదిరిగా డెవలప్మెంట్ అయినాయి, పోస్ట్ ఆఫీస్ మాదిరిగా మనం దీన్ని వాడుకోవడం జరిగింది. సో సరాయి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 2 km కాదు, 2 కోసులు అంటే 8 km అని చెప్పేసి వస్తుంది. ఇది మీకు స్టార్టింగ్లో ఈ ట్రేడ్ అండ్ కామర్స్ లోపల రోడ్స్ గురించి. సో గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది సింధు లేదా కాబుల్ ప్రాంతం నుంచి సోనార్గావ్ బంగ్లా వరకు విస్తరించబడి ఉంది. సో పెద్ద ప్రాంతం కాబట్టి సరాయిలు ఏర్పాటు చేసిండు. సో విశ్రాంతి గదులు అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఏమైంది అంటే సరాయిలు స్మాల్ టౌన్స్గా సో కస్బాస్గా మారిపోయినాయి. దాంతోపాటు ఈ సరాయిలని పోస్ట్ ఆఫీసులు కూడా మనం వాడుకున్నామండి. దాన్ని మనము డాక్ చౌకీ అని చెప్పేసి పిలుస్తాం. మిగతా 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆగ్రా టు చిత్తూరు అని చెప్పేసి, ఆగ్రా టు బుర్హాన్పూర్ అని చెప్పేసి, లాహోర్ టు ముల్తాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదంతా ట్రేడ్ అండ్ కామర్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఈయన కాలంలో ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంది, అది వెరీ ఫేమస్ క్వశ్చన్. సో ట్యాక్స్ సిస్టమ్ వచ్చేసి ఏ విధంగా ఉన్నది చూద్దాం ఒకసారి. సో అంతకుముందు విభిన్న ట్యాక్సెస్ ఉండే కదా. సో ఈయన ఓన్లీ 2 ట్యాక్సెస్ మాత్రం తీసుకొచ్చాడు. ఓన్లీ 2 ట్యాక్సెస్ ఆర్ దేర్. ఓన్లీ 2 మీకు కనిపిస్తాయి. సో ఫస్ట్ది ఇన్ఫ్యాక్ట్ ఇది సింధు రివర్ అండి. సో సింధు రివర్ అని చెప్పేసి పిలుస్తాం. సింధు రివర్ నుంచి సో ట్యాక్సెస్ చూస్తే ఒకటేమో కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి పిలుస్తాం. చూడండి అప్పుడే వచ్చింది ఇది. సెకండ్ది సేల్స్ ట్యాక్స్. ఇవి 2 మాత్రమే మీకు కనిపిస్తాయి, ఇంకా వేరే ట్యాక్స్ అనేది ఉండదు ఈ షేర్షా టైం లోపల. సో కస్టమ్స్ డ్యూటీ అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇవి 2 ప్రాంతాల్లో దీన్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఒకటేమో సింధు ప్రాంతం నుంచి ఇటువైపు వస్తే కనుక వాళ్ళ మీద ఒకటి. సో సింధు నది ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ మేము కస్టమ్స్ డ్యూటీ విధిస్తాం. దాంతోపాటు సెకండ్ది ఇక్కడ మీకు బెంగాల్ బీహార్ సరిహద్దు అండి. సో బెంగాల్ బీహార్ దీని ప్రాంతం పేరు చూస్తే మీకు సిక్రీ గలి అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్రాంతం పేరు ఎగ్జాక్ట్గా సిక్రీ గలి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇన్ఫ్యాక్ట్ ఇది బీహార్కి ఎక్కువ వైపు ఉంటుంది. సో బెంగాల్ నుంచి వచ్చినా కూడా కస్టమ్స్ డ్యూటీ విధించారు. అంటే బెంగాల్ని విదేశీ ప్రాంతంగా అప్పుడు పరిగణించారని చెప్పేసి చెప్పవచ్చు. వై? బికాస్ ఈ బీహార్లో ఉన్న సిక్రీ గలి బెంగాల్ సరిహద్దులో ఉంటుంది. బెంగాల్ నుంచి వచ్చే వస్తువుల మీద కూడా ఈ కస్టమ్స్ డ్యూటీ విధించారని చెప్పేసి అబ్బాస్ ఖాన్ చెప్తాడు. అంటే బెంగాల్ ప్రాంతం అనేది విదేశీ ప్రాంతంగా ట్రీట్ చేసిండ్రు. కారణం ఏంటి మనకు చెప్పలేము, కానీ ఎస్ విధించారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ షేర్షా టైంలో ట్యాక్సెస్ ఆర్ ఓన్లీ దేర్ 2 ఓన్లీ 2 ఉన్నాయి. ఆ 2 చూస్తే మీకు ఒకటేమో సింధు ప్రాంతం నుంచి ఇటు వచ్చిన వాళ్ళకి ఒకటి, సింధు రివర్ నుంచి దాటి వస్తే ఒకటి, సెకండ్ది సిక్రీ గల్ అని చెప్పేసి పిలుస్తాం. సో సిక్రీ గల్ అని చెప్పేసి ఇది బీహార్ దగ్గర ఉంటుంది, బీహార్ బెంగాల్ సరిహద్దులో ఉంటుంది. బెంగాల్ నుంచి వచ్చే గూడ్స్ మీద కూడా ఈ కస్టమ్ డ్యూటీ వచ్చేసి విధించారు. సో దీన్ని మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే బెంగాల్ ప్రాంతము అనేది భారతదేశంలో ఉన్నదా అంటే ఉంది అప్పుడు, బట్ ఈ షేర్షా నియంత్రణలో లేదు అనే చెప్పాలి. వై? బికాస్ ఉన్నట్లయితే బెంగాల్ గూడ్స్ మీద కస్టమ్ డ్యూటీ ఎందుకు విధిస్తారు? అట్లా ఉండదు కదా. విధించిందంటే బెంగాల్ వచ్చేసి షేర్షా దగ్గర లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అదే మనకి యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చిందండి. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే తెలుస్తుంది, ప్రశ్న సరళి వచ్చేసి. సో బెంగాల్ ప్రాంతం అనేది ఈయన యొక్క ఆధీనంలో లేదని చెప్పేసి ప్రశ్న ఒకటి ఉంది, వాక్యము. ఇట్ ఈస్ కరెక్ట్. వై? బికాస్ దిస్ ఈజ్ ద సోర్స్ అన్నట్టు.
సిక్రీ గల్లీ దగ్గర బెంగాల్ గూడ్స్ మీద ట్యాక్స్ మనం విధించినాం కాబట్టి ఈ ప్రాంతం యొక్క నియంత్రణ లేదు అనే చెప్పాలి. సో ఫస్ట్ మీకు అర్థమైంది, 2 ప్రాంతాల నుంచి డ్యూటీ విధిస్తాం. ఒకటేమో సింధు నది, సెకండ్ వచ్చేసి సిక్రీ గల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది బెంగాల్ బీహార్ సరిహద్దులో ఉంటుంది, బీహార్ ప్రాంతానికి ఎక్కువ వస్తుంది అన్నట్టు. సెకండ్ది సేల్స్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఫస్ట్ సేల్, నువ్వు ఫస్ట్ అమ్మినప్పుడే ఈ అమ్మక పన్ను విధిస్తాం. అంటే సెకండ్ టైం మళ్ళీ విధించము. సో మీకు ద్వంద్వ పన్నులు లేవని చెప్పేసి చెప్పొచ్చు, జిఎస్టీ అప్పుడే ఉందని చెప్పేసి చెప్పవచ్చు అంటే చెప్పవచ్చు. వై? బికాస్ మీకు సెకండ్ టైం పన్ను విధించాం మళ్ళీ మనం. సో ఒకసారి వస్తువు అమ్మినప్పుడు మాత్రమే దాని మీద విధిస్తాం. సో దీన్ని 2 అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత చూస్తే కాయిన్ సిస్టమ్ అనేది, సో కాయిన్ సిస్టమ్ అని చెప్పేసి తీసుకొచ్చిండు ఇతను. దీన్ని మనము ట్రై మెటల్ అంటే 3 రకాల లోహాలు ఉన్నాయి, ట్రై మెటల్ కైనేజ్ సిస్టమ్గా పిలుస్తాం. ఈ క్రింది వారిలో ట్రై మెటల్ కైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్ అండి, అక్బర్ కాదు. సో షేర్షా అని చెప్పేసి పిలుస్తాం. వై? బికాస్ 3 లోహాలు ఉంటాయి. ఒకటి మొహర్, దీన్ని మనము ఇంకా అష్రాఫీ అని చెప్పేసి పిలవచ్చు. సో అష్రాఫీ కూడా పిలవచ్చు అన్నట్టు. సో అష్రాఫీ ఈజిప్ట్ నాయకుడు పేరు వాస్తవంగా. అష్రాఫీ లేదా మొహర్, ఇది గోల్డ్ కాయిన్ అండి. సో గోల్డ్ కాయిన్. నెక్స్ట్ కాపర్ చూస్తే మీకు దామ్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్ సిల్వర్ కాయిన్ అండి, దీని పేరు రూపాయ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ రూపాయ ఏదైతే వెండి నాణం ఉందో చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. 1835 వరకు నేరుగా ఈ రూపాయ అని చెప్పేసి కొనసాగింది. తర్వాత బ్రిటిష్ వాడి టైంలో కూడా 1947 వరకు రూపాయికి మూలము ఈ రూపాయి అని చెప్పేసి చెప్పవచ్చు. నేడు ఉన్న రూపాయికి కూడా మూలము రూపాయి అని చెప్పవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 3 కైన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఒకటి గోల్డ్, కాపర్, సిల్వర్ అని చెప్పేసి చెప్తాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రూపాయి ఏదైతే ఉందో నేరుగా అదే రూపం లోపల షేర్షా ప్రవేశపెట్టే రూపం లోపల 1835 వరకు కొనసాగిందండి. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్రిటిష్ వాడి రూపాయి కావచ్చు, మన రూపాయి కావచ్చు, మూలము షేర్షా యొక్క రూపాయి అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది ఎకనామిక్ పాలసీ అండి. ఇందులో ఏమొచ్చింది? 4 రహదారులు వచ్చినాయి, సరాయ్ వచ్చింది. అచ్చా, ఇంకోటి సరాయ్ యొక్క ఆఫీసరు సహానా అని చెప్పేసి పిలుస్తాం. సహానా అంటే ఈ షరాయ్ యొక్క ఆఫీసర్ అండి. సో ఇది నెక్స్ట్ కాస్ దాస్, అదేంటి మీకు అంటే ఇన్ఫ్యాక్ట్ కాస్ బాస్ అని చెప్పేసి పిలుస్తాం. కాస్ బాస్ అంటే ఈ సరాయ్ మీద ఒక టౌన్ లాంటిది ఏర్పాటవుతుంది, దాన్ని కాస్ బాస్గా పిలుస్తాం. నెక్స్ట్ డాక్ చౌకీ అని చెప్పేస్తుంది. ఇవి పర్షియన్ వర్డ్స్, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే పోస్ట్ ఆఫీసులుగా సరాయిలు పనిచేసినాయి. ప్రతి 2 కోసులకి 8 kmకి ఒక సరాయి అయితే పనిచేస్తుంది. సరాయి యొక్క ఆఫీసర్ పేరు మీకు సహానా అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఈ బెంగాల్ నుంచి వచ్చే వస్తువుల మీద కూడా సో బీహార్లో ఈ సిక్రీ గలీ దగ్గర కస్టమ్ డ్యూటీ విధించారు. ఎందుకు అంటే బెంగాల్ కంట్రోల్లో లేదు అని చెప్పాలి. సెకండ్ డ్యూటీ వచ్చేసి ఈ సింధు రివర్ నుంచి వచ్చే వస్తువుల మీద విధించారు. దాంతోపాటు మీకు సేల్స్ ట్యాక్స్ అని చెప్పేసి ఒకటే ఉంటుంది. దెర్ ఈజ్ ఓన్లీ 2 ట్యాక్సెస్. నెక్స్ట్ ఈ అష్రాఫీ అని చెప్పేసి లేకుంటే మొహర్ అని చెప్పేసి ఒక బంగారు నాణ్యము, అది సిల్వర్ అని చెప్పేసి రూపాయ ఉంటుంది, కాపర్ అని చెప్పేసి ధమ్ అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ రెవెన్యూ రీఫార్మ్స్. సో వెరీ ఫేమస్ అండి రెవెన్యూ రీఫార్మ్స్. ఇన్ఫ్యాక్ట్ అక్బర్ యొక్క రెవెన్యూ రీఫార్మ్స్కి మన షేర్షానే పూర్వగామిగా పనిచేస్తాడు. ఈ అక్బర్ కాలంలో తోడర్ మల్ల అని చెప్పేసి ఉండే కదా, ఆయనే ఈ షేర్షా టైం లోపల రెవెన్యూ మినిస్టర్గా పనిచేస్తాడు. సో ఈ తోడర్ మల్లు ఇద్దరి దగ్గర పనిచేసిండు కాబట్టి ఇదే పాలసీ అక్బర్ దగ్గర కూడా వస్తుంది. సో మనం డిస్కస్ చేస్తాం అక్బరు పరిపాలన విషయంలో. అప్పుడు షేర్షాని అక్బర్ని పోల్చుతూ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షేర్షా చూద్దాం. ఈయన భూమిని కొలిపించాడు. వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, సో భూమిని కొలిపించాడు. ఈ కొలత మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక తాడు లాంటిది ఉపయోగించాడు దీనికి. దాన్ని మనము తనబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో తనబ్ అంటే షేర్షా యొక్క భూమి కొలత. దీనికి ప్రమాణం మనకి సో తాడు అని చెప్పేసి, తాడు మామూలుగా రోపు ఉంటుంది కదా, రోపు. దీన్ని మన అక్బరు సో జరీబు, ఇది ప్రశ్న వచ్చిందండి. సో జరీబు అని చెప్పేసి ఉపయోగించిండు. కులబద్ద జరీబు అక్బర్ది. అదే తనాబ చూస్తే షేర్షాది.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది తనాబ్ అండ్ జరీబ్ అని చెప్పి చూస్తే తనాబ్ ఒక తాడు గట్టిగా ఇగ్గితే కొంచెం కొలతలో మార్పు వస్తుంది కదా, సాగి మార్పు వస్తుంది. సో జరీబ్ ఒక బాంబూస్ అంటే ఒక వెదురు కర్ర, దీనికి మధ్య మధ్యలో ఐరన్ రింగ్స్ ఉంటాయి కొలత కోసం అని చెప్పేసి. ఇది జరీబ్ యొక్క లక్షణం అండి. ఒక వెదురు కర్ర స్ట్రేట్గా ఉంటుంది, ఎంత సాగదు. దాంతోపాటు మధ్యలో ఈ సబ్ యూనిట్స్ కోసం అని చెప్పేసి ఈ ఐరన్ రింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూస్తే ఈ తాడు మాత్రం ఉంటుంది. సో ఈ తనబు ఈ తాడు ఆధారంగా భూమిని కొలిచి సో అవి సాగు చేసే ప్రాంతం బట్టి 3 రకాలని చెప్పేసి పిలుస్తాం. ఒకటి గుడ్ అంటే ఏంటిది, మంచిగా పండుతుంది, ఇట్ ఈస్ ఫెర్టైల్ సాయిల్, మంచి సారవంతమైన నేల. సెకండ్ది మిడ్లింగ్ అంటే సో ఇది మధ్య రకం అండి. థర్డ్ది సో బ్యాడ్ అంటే మీకు కంప్లీట్గా ఏమొస్తుంది అంటే అదమా అని చెప్పేసి వస్తుంది. సో అదమా అని చెప్పేసి వస్తుంది అంటే గుడ్, బ్యాడ్, మిడ్లింగ్ అని చెప్పేసి ఉండేది. ఇక్కడ క్రాప్ ఉంటుంది, అది వరియా లేకుంటే గోధుమ అని చెప్పేసి అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సో ఎంత ప్రొడ్యూస్ అయింది, ఎంత ఉత్పత్తి అని చెప్పేసి, అది మంచి భూమి, పంట రైస్ అనుకోండి, సో ఏదన్నా గోధుమ తీసుకుని లేకుంటే ఎంత ఉత్పత్తి అయింది. సో మొత్తం ఉత్పత్తిలో రెవెన్యూ ట్యాక్స్ ఎంత అని చెప్పేసి చూస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి, 1/3 అని చెప్పేసి పిలుస్తాం. ఎంత అంటే మొత్తం ప్రొడ్యూస్ చేసిన దాంట్లో 1/3, ఎక్కువేం కాదు, 33%. సో మీకు 2 భాగాలు ఏమో రాజుకుపోతే ఒక భాగం రాజుకుపోతే 2 భాగాలు రైతుకు వెళ్తాయి. సో రెవెన్యూ ట్యాక్స్ ఎంత అంటే మీకు 1/3 అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ ఈ భూమిని సర్వే చేయిస్తాం కదా మీకు, ఏది గుడ్, మిడిలింగ్, బ్యాడ్ అని చెప్పేసి. ఈ సర్వే చేయించడానికి ట్యాక్స్ ఒకటి ఉంటుందండి, దాని పేరు జెరిబానా అని చెప్పేసి పిలుస్తాం. సో వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, జెరిబానా. మనకి మీడియల్ హిస్టరీ మొత్తం అయిపోయాక కొన్ని పర్షియన్ వర్డ్స్ అన్నీ ఒక టేబుల్లో రాసుకుంటాం మనం. సో దేన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి, కాస్ బాస్ ఏంటి, డాక్ చౌక్ ఏంటని చెప్పేసి, తబన్ ఏంటి అని, జరీబ్ ఏంటి అని చెప్పేసి, ఇవన్నీ వొకాబులర్. ఇవన్నీ ఒక 126 వర్డ్స్ ఉన్నాయి మొత్తం మీద ఈ మధ్యయుగం మొత్తం లోపల. అంటే మీకు సుమారుగా ఒక 5-6 పేజీల్లో వచ్చింది. సో దాన్ని మీరు ఒక 1 మంత్ కోసం చూస్తూ ఉంటే ప్రశ్న నేరుగా వస్తుందండి. సో జరీబాన్ అంటే మీకు ఈ సర్వేయర్కి ట్యాక్స్ చెల్లిస్తాం మనం. ఇది ఎంత ఉంటుంది అంటే ఈ రెవెన్యూ ట్యాక్స్లో 2.5 అని చెప్పేసి ఉంటుంది. సో రెవెన్యూ ట్యాక్స్ విషయంలో 2.5 అని చెప్పేసి ఉంటుంది. 100 రూపాయలు రెవెన్యూ ట్యాక్స్ ఉంటే 2.5 రూపీస్ అని చెప్పేసి ఈ జరీబానా ఉంటుంది. సర్వేయర్కి చెల్లించే ట్యాక్స్ పేరే జరీబానాగా పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి సో ముహాశీలన అని చెప్పేసి పిలుస్తాం. ముహాశీలన ఇదేంటి అంటే సో ఈ ట్యాక్స్ కలెక్షన్ ఆఫీసర్కి చెల్లించే ట్యాక్స్ అండి. పన్ను వసూలు చేసే అధికారికి ఇచ్చే జీతం అని చెప్పేసి అనుకోండి. ఇది ఈ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ విషయంలో 5% ఉంటుంది. ఫస్ట్ రెవెన్యూ ట్యాక్స్ వచ్చేసి ఈ మొత్తం పండిన పంటలో 1/3 ఉంటే జరీబానా సర్వేయర్ పంటను ఇన్ఫ్యాక్ట్ కొలిచిన ఆఫీసర్కి మనం 2.5 రూపీస్ ఇస్తాం. దాంతోపాటు ముహాశీలన అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో ట్యాక్స్ కలెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఒక పిజెంట్, ఒక రైతు 3 ట్యాక్స్లు ఇవ్వాలి కంపల్సరీ ప్రభుత్వానికి. ఒకటేమో ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, ఇట్ ఈస్ 1/3. సెకండ్ వచ్చేసి జరీబానా, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ విషయంలో 2.5% అని చెప్పేసి ఉంటుంది. థర్డ్ది ముహాశీలన, ఇది ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్లో 5 అని చెప్పేసి ఉంటుంది. సో ఇది రెవెన్యూ రిఫార్మ్స్ లోపల ఫస్ట్ది భూమిని కొలిపించి భూమి యొక్క సారవంతమైన నేల బట్టి 3 రకాలు డివైడ్ చేసి మొత్తం ఉత్పత్తిని తేల్చి దానిలో 1/3 అని చెప్పేసి విధించాడు. సెకండు సో భూమి యొక్క యజమాన్యము. సో యజమాన్యం తొలిసారిగా రైతులకు ఇచ్చిన వ్యక్తి షేర్షా అండి. సో దీన్ని మనము టైటిల్ డీడ్గా పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ పట్టా అని చెప్పేసి నేటి భాష కదా, సో దీన్ని పట్టా అని చెప్పేసి పిలుస్తాం. సో పట్టాలు ఇచ్చిన ఫస్ట్ పర్సన్ మీకు షేర్షా. సో అంటే ఈ భూమి ఈ వ్యక్తిదని చెప్పేసి యజమాన్యం హక్కులు ఇచ్చాడు. దాంతోపాటు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం ఏమో పట్టా ఇస్తే రైతులు ప్రభుత్వానికి కబూలియత్ ఇవ్వాలి. సో కబూలియత్ ఇది కూడా మీకు పర్షియన్ వర్డే. కబూలియత్ మీన్స్ ఇది ఒక హామీ పత్రము, ప్రామిసింగ్ పేపర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక రైతు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తా అని చెప్పేసి
కబూలియత్ ఇస్తాడు, ప్రమాణ పత్రం అని చెప్పేసి వస్తుంది. రైతు యొక్క వాగ్దానం, ఎవరికి వాగ్దానం? ప్రభుత్వానికి. ఎందుకు? సో ట్యాక్స్ చెల్లిస్తా అని చెప్పేసి. ఎందుకు ట్యాక్స్ చెల్లించాలి అంటే ఆయన సో ఈ సాగునీటిని అందిస్తున్నాడు కాబట్టి ట్యాక్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో ఇక్కడ ఏంటి, పట్టా అంటే రైతు యొక్క యజమాన్య హక్కు అని చెప్పేసి పిలుస్తాం. కబూలియత్ మీన్స్ రైతు యొక్క వాగ్దాన పత్రం అని చెప్పేసి పిలుస్తాం. అని ఇప్పుడు ఏమైంది, సో రైతుకు రాజుకు మధ్యవర్తులు ఉన్నారా? లేరని చెప్ప. దెర్ ఈజ్ నో బ్రోకర్స్, దెర్ ఈజ్ నో ఎనీ బ్రోకర్. నేరుగా కాబట్టి దీన్ని మనము సో రైతు వార్ అని చెప్పేసి పిలవచ్చా? రైతు వార్ అని చెప్పేసి పిలవచ్చు, భయపడొద్దు, పిలవచ్చు. సో భారతదేశంలో రైతువారి సిస్టమ్ అని చెప్పేసి తీసుకొచ్చింది షేర్షా అండి. తర్వాత మీకు చాలామంది తీసుకొస్తారు, అక్బర్ కూడా తీసుకొస్తాడు. బట్ ఇక్కడ చూస్తే దెర్ ఈజ్ నో ఎనీ బ్రోకర్స్. అంతకుముందు ఢిల్లీ సుల్తానుల టైంలో కూడా ఉంది, కానీ మంచి సమగ్రమైన వ్యవస్థ లేదు. ఇక్కడ సమగ్రమైన వ్యవస్థ, యజమాన్యం హక్కులు ఇచ్చిండు. ఢిల్లీ సుల్తానేట్ రాజ్యం లోపల కూడా ఉంది, బట్ ఇక్కడ చూస్తే యజమాన్యం హక్కులు ఇచ్చిండు, ప్రామిస్ పేపర్ తీసుకున్నాడు. సో దెర్ ఈజ్ నో బ్రోకర్స్ కాబట్టి భారతదేశం లోపల రైతువారి సిస్టమ్ అని చెప్పి షేర్షా తీసుకొచ్చిండు. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. అయితే ఈ రైతువారి సిస్టమ్ అనేది ఒక 3 ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేయలేదు. సో అవి చూస్తే ఒకటి ముల్తాన్, సెకండ్ వచ్చేసి మాల్వా అని చెప్పేసి పిలుస్తాం, థర్డ్ రాజస్థాన్. సో ఈ 3 ప్రాంతాల లోపల ముల్తాన్, మాల్వా, రాజస్థాన్ తన యొక్క నియంత్రణలో ఉన్నప్పటికీ అమలు చేయలేకపోయిండు. దెర్ ఈస్ నో ఎనీ రీజన్స్, మనకి పుస్తకాలు ఏమి చెప్పట్లేదు. సో ముల్తాన్, మాల్వా, రాజస్థాన్ ప్రాంతాల లోపల ఈ రైత్వారి ఏది కబూలియత్ కావచ్చు లేదా పట్టా కావచ్చు తీసుకురాలేదు. కాబట్టి ఈ 3 ప్రాంతాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్గా మనకి పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ వస్తే రావచ్చు. నెక్స్ట్ ఇంకా ఇతను ఏది సో ధరల పద్ధతి, ఫిక్స్డ్ ప్రైస్, తక్కువ రేటుకి ఇవ్వకుండా సో పంటల ధరల విధానం తీసుకొచ్చిండు. సో మనం దీన్ని ఇటీవల ఎంఎస్పి అని చెప్పేసి పిలుస్తున్నాం కదా, అది అప్పుడే ఉన్నది. మీకు ఈ ధర కంటే ఎక్కువ పెట్టాలి కానీ తక్కువ అయితే పెట్టద్దు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం కదా. దీన్ని అప్పుడు రే అని చెప్పేసి పిలిచారు. RAY, రే అంటే పంటల ధరలు అని చెప్పేసి పిలుస్తాం. ఫేమస్ నోన్ యాజ్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఎల్కే జా కమిటీ అని చెప్పేసి మనకి ఇప్పుడు వచ్చింది, కానీ షేర్షా మధ్యయుగం టైంలో తీసుకొచ్చాడు. చూడండి, పట్టాలు ఇచ్చిండు, హామీ పత్రం తీసుకున్నాడు, రైతువారి ఎటువంటి బ్రోకర్స్ లేరు, ఇప్పుడు లేరు మీకు. సో ఎంఎస్పి తీసుకొచ్చాడు, అప్పుడు రే అని చెప్పేసి పిలిచినాం మనం. ఇవన్నీ షేర్షా యొక్క ఫేమస్ రెవెన్యూ రిఫార్మ్స్ అండి. ఇక్కడ ఈ తనాబు గుర్తుపెట్టుకోండి, జరీబు గుర్తుపెట్టుకోండి. జరీబు వచ్చేసి అక్బర్ది, ఒక వెదురు కర్రకి ఇనుప రింగులు కట్టబడి ఉంటాయి. ఇదేమో తాడు అని చెప్పేసి పిలుస్తాం. సో 1/3 అని చెప్పేసి ఉంటుంది.